నాన్నా, నువ్వు గృహస్థ ధర్మంలో ఉన్నావురా. ఈ గార్హస్థ్యం సహజంగానే దుఃఖాలకు నిలయం. ఆ పైన నీకు రాజ్యం ఉంది. అహంకారానికి దానంతటి కోట ఇంకొకటి లేదు. దురాభిమానానికి మమకారానికి రాచరికమే రాజధాని. అది చాలక అందరికీ రాజు మీదే కన్నెర్ర. కాబట్టి శత్రువుల వల్ల, మిత్రుల వల్ల, ధననాశం వల్ల, ప్రకృతి బాధల వల్ల, బంధు వియోగం వల్ల ఇలా ఎన్నిన్ని చెబుతాము. రాజుకి ఎప్పుడే బాధ వచ్చి పడుతుందో చెప్పలేము. రాజు వాటిని తన గాంభీర్యం చేత సహించుకుంటాడు. చలించకుండా నిలబడతాడు. కానీ ఒకప్పుడు అవి సహనానికి మించి వస్తాయి. అలాంటిది నీకెప్పుడైనా సంభవిస్తే ఇక నేను సహించలేను అనుకుంటే మాత్రమే సుమా, ఇదిగో ఈ ఉంగరంలోకి చూడు. దీనిలోని బంగారపు రేకులో అక్షరాలు కనిపిస్తాయి. వాటి ప్రకారం నడుచుకో అని చెప్పి ఆశీర్వదించి